చెడ్డవారిని చూసి ఏం పడద్దు అంటే చెడ్డవారు అనేక రకాలుగా జీవించి చేస్తున్నప్పుడు వాళ్ళలాగా నేను చేస్తే బాగుండు అని ఒక వ్యసనము నీలో పుట్టొద్దు, రావద్దు. వాళ్ళలాగా ఎంజాయ్ చేయడం కానీ, పాపం చేయడం కానీ, మోసం చేయడం కానీ, దగా చేయడం కానీ, సంపాదించడం ఏదైనా భక్తిహీనుల వల్ల నేను చేస్తే బాగుండన్న ఆలోచన ప్రభు బిడ్డలలో పుట్టొద్దని దేవుని లేఖనం సెలవిస్తుంది. వాళ్ళు ఏమవుతారంటే గడ్డి వల్ల ఎండిపోతారట, పచ్చగొర వల్ల ఆరిపోయే ఒక దినము ఉన్నదంటా ఉన్నాడు. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు మేలు చేయము దేశమందు నివసించు సత్యమును అనుసరించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేయాలట? మేలు చేయాలి, దేవుని యొక్క సత్యాన్ని అనుసరించాలి. ఇంకా కింద వచనం చూస్తే యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయాంచనాలను తీర్చును అంటాం. కాబట్టి దేవుని బట్టి సంతోషిస్తే మానవుని యొక్క హృదయాంచనాలను దేవుడు తీరుస్తాడని ఆయన లేఖనం సెలవిస్తూ ఉంది. మరి లోకాన్ని బట్టి, పాపాన్ని బట్టి సంతోషించడం కాదు, కానీ దేవుని యొక్క నామాన్ని బట్టి సంతోషిస్తే మన హృదయంలో ఉన్న వాంఛనలు ఆయన ఏం చేస్తాడట? తీరుస్తాడు. హృదయ వాంఛనలను తీరుస్తాడు. ఏదైతే అడుగుతున్నావో అది ఇస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుని బట్టి సంతోషిస్తే, పాపాన్ని బట్టి, లోకాన్ని బట్టి సంతోషించిన మనకు రాదు. దేవుని బట్టి సంతోషించిన వాని హృదయ వాంఛనాలు తీర్చబడతాయి అంటున్నాడు. అయితే మనం ఎలాగుండాలి? 8వ వచనం, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణం. కోపం వలన ఏమొస్తుందంట? కీడు సంభవిస్తుంది. ఏం సంభవిస్తుంది? అందుకని ఏమనాలట? కోపము మానేయాలి, ఆగ్రహం రావద్దు. మనిషిని మింగంత కోపం. కాబట్టి అందుకనే కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. ఇంకేమంటా ఉన్నాడు? వ్యసన పడకము, అది కీడికే కారణం అంటా ఉన్నాడు. కీడు జరుగుతుంది. కోపం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన దగ్గర, అది కీడు జరగడానికే కోపము. ఆ మనిషికి మనుషులందరూ కూడా, కోపపడే వ్యక్తులందరూ కూడా, దేవుని నమ్మిన ప్రజలు ఏం చేయాలంట? కోపాన్ని విడిచిపెట్టాలి. అది కీడికే కారణం అవుతుంది. అది అనేకమైన సమస్యలకు దారి తీస్తుంది అంటా ఉన్నాడు. ఇంకేమంటా ఉన్నాడు? ఎఫెసీ 4:34